నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడు. హలో సార్. హాయ్ అండి, నమస్తే సార్. సో సుకుమార్ ఇంట్లో ఐటీ రైట్స్ జరిగిన తర్వాత పుష్ప 2కి వచ్చినవన్నీ ఫేక్ కలెక్షన్స్ అని చెప్పి బయటకు వచ్చింది. సో ఇది విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. అఫ్ కోర్స్ అప్పటికి బాలీవుడ్ నుంచి కూడా ఎక్కిరిస్తున్నారు, ఇలాంటివి కొన్ని బయటికి వస్తున్నప్పటికీ కూడా ఎవరు ట్రస్ట్ చేయలేదు. అండ్ గేమ్ చేంజర్ పోస్టర్స్ కూడా రిపీటెడ్ గా ఎంత కలెక్షన్ వచ్చింది అనేది బయటికి రావడంతో అక్కడ కూడా డిస్కషన్ స్టార్ట్ అయింది. అసలు వీళ్ళు చూపించేవి నిజంగా రియల్ కలెక్షన్స్ అయినా అని. కానీ ఇప్పుడు ఆశ్చర్యంగా ఏంటి టాలీవుడ్ ఇండస్ట్రీ మ్యాజిక్ చేస్తోంది అలాగా. మీరు ఇప్పుడు మాట్లాడుకున్న గేమ్ చేంజర్ గురించి కూడా అన్నారు కదా. 186 CR ఫస్ట్ డే కలెక్షన్ చేసిందని చెప్పి వేశారు కదా. సెకండ్ డే నుంచి కలెక్షన్స్ వేసారా? వేయలేదు. అది వేయలేదు. ఎందుకు వేయలేదు? రామ్ చరణ్ గారు స్ట్రిక్ట్లీ వార్న్ చేశారు, మీరు కలెక్షన్స్ వేయాలి అంటే ఒరిజినల్ వేయండి, లేదా వేయద్దు, అంతే తప్ప ఫేక్ కలెక్షన్స్ వేయొద్దు దయచేసి. నన్ను అడగకుండా ఎందుకు వేశారు? 186 crores కూడా అందులో కూడా ఫేక్ ఉంది కాబట్టి మీరు ఇంకా కలెక్షన్స్ వేద్దాం. నిజంగా ఆయన ఏంటంటే ఎస్, మనం ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇచ్చాం, కుటుంబ సమేతంగా వెళ్ళి చూడదగ్గ సినిమా ఇచ్చాం. కానీ ఈ సంక్రాంతి పోటీలో కొంతవరకు వెనకబడ్డ మాట వాస్తవం. పాన్ ఇండియా రేంజ్లో కలెక్షన్స్ వచ్చినాయి సినిమాకి, కానీ మీరు అనుకున్నంత బ్లాక్ బస్టర్ సినిమా అవ్వలేదు. వాస్తవం, అది అంగీకరిద్దాం. మనం ఆ వాస్తవాన్ని అంగీకరిద్దాం, అంతే తప్ప వాస్తవాన్ని అంగీకరించకుండా మనమే దానికి మళ్ళీ మసిపూసి మారేడికాయ చేసి పోస్టర్లు వేసి 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లను వేసుకొని మోసం చేసుకోవద్దు దయచేసి. అదే సమయంలో సక్సెస్ మీట్ పెడదామని అంటే కూడా సక్సెస్ మీట్ కూడా అవసరం లేదు. సినిమా కలెక్షన్స్ పరంగా కమర్షియల్గా బ్లాక్ బస్టర్ కాదు కాబట్టి సక్సెస్ మీట్ పెట్టడం కూడా నాకు ఇష్టం లేదని ఆయనే స్వయంగా చెప్పాడని తర్వాత సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ. సో ఆయన అంగీకరించాడు, ఎస్ వాస్తవాలను అంగీకరిద్దాం. కానీ ఇక్కడ పుష్పలో ఏం జరిగింది? పుష్ప కొంత బెటర్ కలెక్షన్సే, గేమ్ చేంజర్కి మించిన కలెక్షన్స్ సాధించింది. కాకపోతే నేను మొదటి నుంచి నేను మొత్తుకుంటున్నా, చెప్తున్నా, ఈ కలెక్షన్స్ ఫేక్ అని మీ ఛానల్లో చెప్పా, ఇతర ఛానల్లో చెప్పా, నేను మొత్తుకుంటానే ఉన్నా మొదటి నుంచి. ఇవన్నీ కూడా వాస్తవమైన అంకెలు కాదు. సో బుక్ మై షోలో చూస్తే మొత్తం అంతా కూడా సస్యశ్యామలంగా పచ్చగా కనపడుతున్నాయి సీట్లన్నీ కూడా, ఎక్కడ కూడా బుక్ కాలేదు. మరి అంత కలెక్షన్స్ వచ్చే అవకాశం లేదు అని చెప్తూనే వస్తున్నా. ఇవాళ అదే నిజమైంది. 531 కోట్ల రూపాయలు తప్పు చూపించారు. అంటే 1831 కోట్లు వచ్చాయి, మేము బాహుబలిని మించాము అని చెప్పుకున్నారు. దంగల్ తర్వాత మేమే అని చెప్పుకున్నారు. సరే, ఇక్కడ 531 కోట్లు ఎందుకు ఫేక్ కలెక్షన్స్ వచ్చాయి? ఈ మొత్తం వ్యవహారం అండి, ఇది కేవలం తెలుగులోనే ఎక్కువ కనపడుతుంది. మీరు గమనిస్తే మీకు బాలీవుడ్ సినిమాకి ఇంత హడావిడి, ఇంత హంగామా చేసి మేము 800 కోట్లు కొట్టాం, 1000 కోట్లు కొట్టాం, 1200 కోట్లు కొట్టామని చెప్తున్నారు ఫైనల్గా. కానీ ఎవ్రీడే కలెక్షన్స్ని రివీల్ చేయడము, మేము దాన్ని కొట్టేస్తాం, దీన్ని కొట్టేస్తాం, దాన్ని దాటాం, దీన్ని దాటాం, ఇంత పోటీ బాలీవుడ్లో కూడా వినపడదు. అయితే ఇక్కడ తెలుగులో మాత్రం ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే పుష్ప నుంచి స్టార్ట్ అయింది. పుష్ప ఫస్ట్ సినిమా దగ్గర నుంచి స్టార్ట్ అయిందని చెప్పాలి. స్టార్ట్ అయ్యి ప్రతి సినిమాని ఇంకా అక్కడ లెక్క వేయడం మొదలుపెట్టింది. పుష్ప 2కి వచ్చేటప్పటికే అది పరాకాష్ఠకి వెళ్ళింది. డే 1 ఎంత, డే 2 ఎంత, ఆ ఏరియా ఎంత, ఈ ఏరియా ఎంత, ఇంత ప్రీ రిలీజ్ బిజినెస్ చేసాం, సో ఇంత బిజినెస్ చేసాం, ఇంత వస్తుంది, 2000 కోట్ల సినిమా ఇది అని మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. వాళ్ళు రికార్డులు రౌండప్ చేసుకున్నారు, ఆ రికార్డులను కొడుతూ పోయారు. కొట్టడం అంటే పేపర్లో, నిజంగా కొట్టడం అంటే ఇవాళ డొల్లాని తేలింది. 1831 కోట్లు వేసుకున్నారు కదా పోస్టర్ వాళ్ళు, ఇప్పుడు 531 కోట్ల రూపాయలు లాస్ అట. 530 కోట్లు లాస్ అంటే ఎంత సినిమా చేసినట్టు అంటే 1300 కోట్లు చేసినట్టు. సో 500 కోట్లు తప్పు చూపించారు. వాస్తవమైన లెక్కలు ఏంటంటే 1300 కోట్లు చూపించారు. ఇక్కడ దాచడానికి ఏం లేదు. ఐటీ అధికారుల ముందు కూడా దాచడానికి ఏముంటుంది? ఎక్కడ ఏ థియేటర్ నుంచి ఎంత కలెక్షన్ వచ్చిందంటే చెప్పాలి కదా. పీవీఆర్, ఐనాక్స్, ఇవన్నీ థియేటర్లు ఉన్నాయి కదండి ఇవాళ. సో ఏ థియేటర్లో ఎంత కలెక్షన్ వచ్చింది అనేది లెక్కలు ఉంటాయి కదా. ఆ థియేటర్ కూడా అక్కడ కూడా ఆ డిస్ట్రిబ్యూటర్ కూడా జిఎస్టీ పే చేస్తాడుగా.
వాడు కూడా అక్కడ వాడికి ఎంత కలెక్షన్ చెప్తాడు, అన్ని బేరీజీ వేసుకుంటే అక్కడ తప్పు చెప్పడానికి ఎక్కడ కుదరదుగా. సో వాళ్ళు బయటకు చెప్పింది 1831, వాళ్ళకు వచ్చింది 1300 అనేది టాక్. నట్టి కుమార్ గారు ఒక అడుగు ముందుకేసి ఇంకా ఏం చెప్తున్నారంటే, అబ్బాయి అంత ఎక్కడుందంటే 800 కోట్లే చేసింది సినిమా, 750 అట్లా చేసింది అంతే సినిమా అని చెప్తున్నారు. సరే ఆయనది పక్కన పెడదాం, ఐటీదే తీసుకుందాం. ఐటీ దాడుల్లో 531 కోట్ల రూపాయలు మీరు ఎక్కువ ఎందుకు చెప్పారు? మిగతా 531 కోట్లేవి, లెక్కల్లో 1100 కోట్లు చూపిస్తున్నారు కదా, 531 కోట్లేవి అని అడిగారు. అంటే 530 కోట్లు అంటే కొంచెం ఏదో ఎక్స్ట్రా వేసి చెప్పాం సార్ సినిమా బజ్ కోసం అంటే. మరి అలా చెప్తారు ఎలా అంటే, మీకు వచ్చి కూడా దాస్తున్నారా? వేరే రూపంలో ఏమైనా వచ్చినాయా? హవాలా రూపంలో వచ్చినాయా? మీరు ఈ 1831 కోట్లు వచ్చాయని చెప్పి ఇక్కడ 1100 కోట్లే మీరు చూపిస్తే, ఈ 530 కోట్లు బ్లాక్ చేసుకుంటున్నారా మనీని, లేకపోతే బ్లాక్ని వైట్ చేసుకుంటున్నారా? ఇలాంటి అనేక అనుమానాలు అక్కడ వ్యక్తమైనాయి. సహజంగా ఈ సినిమా ఇండస్ట్రీలో ఎట్లా ఉంటుందంటే, ప్రియాంక గారు, మీ దగ్గర బ్లాక్ మనీ ఉందనుకోండి, బ్లాక్ మనీ ఇచ్చి సినిమాకి ఇచ్చేస్తారంతే. సినిమా తీస్తారు, సినిమా తీసిన తర్వాత కలెక్షన్స్ వస్తాయి కదా, ఈ బ్లాక్ని వైట్ చేసుకుంటారు. అప్పుడు ఆ కలెక్షన్స్ రూపంలో చూపించుకుని వైట్ చేసుకుంటారు. సో ఈ రకమైన ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఈ ఫైనాన్షియర్లు, సినిమా నిర్మాత మీకు కనపడేవాడు ఒక్కడే బయట కనపడేవాడు, కానీ ఆ నిర్మాత వెనక చాలా మంది ఉంటారు. ఫినాన్షియర్లు ఉంటారు, డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు, హీరో ఇన్వెస్ట్ చేస్తాడు, డైరెక్టర్ ఇన్వెస్ట్ చేస్తాడు, చాలా మంది శ్రేణుబులాస్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేస్తుంటే, ఇంతమంది ఇన్వెస్ట్ చేస్తేనే 100 కోట్ల రూపాయల సినిమా తీయడం అవుతుంది. లేదా ఒక్కడు తీస్తాడా, ఒకటి రిస్క్ తీసుకోగలుగుతాడా? తీసుకోలేదు. ఇదంతా గ్యాంబ్లింగ్ సినిమా. సినిమాలో అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు చెప్పారు ఇది ఫస్ట్ టైం కాదు రైట్స్ చేయడము, ఇంతకు ముందు కూడా పుష్ప 1 అప్పుడు జరిగాయి, ఇంకా వేరే సినిమాలకు కూడా జరిగాయి దాని ముందర అని అన్నారు. మరి అలాంటప్పుడు ఆ రైట్స్ జరుగుతాయి అన్నప్పుడు మనం అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి కదా, అలాంటి కాన్షియస్ లో ఉండకుండా మరి ఇలా చూపించడానికి ఏంటి మెయిన్ రీజన్ అనేది? ఇప్పుడు కూడా మీరేమి బ్లాక్ మనీ ఏం బయటపడదని చెప్తున్నా కదా మీకు. ఇప్పుడు కూడా ఏం బయటపడదు, కాకపోతే లెక్కల్లో తేడాలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు డొల్ల ఎక్కడ తేలింది? పుష్ప కలెక్షన్లు డొల్లా అని తేలింది. అయితే ఒక అడుగు ముందుకేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంకొక రకమైన ప్రచారాన్ని చేస్తున్నారు. పుష్ప 2200 కోట్ల రూపాయలు బిజినెస్ చేసింది. సో ఈ 531 కోట్లు అంటే అదనంగా వస్తే కూడా మీరు ఎందుకు చూపించట్లేదు? సినిమా బాగా కలెక్ట్ చేసింది, 2300 కోట్లు కలెక్ట్ చేసింది కదా, వాళ్ళు 2200 వేసుకున్నారు. ఫేక్ ఒక బోర్డు అనమాట. సో అభిమానులు వేశారని చెప్తున్నారు. సినిమా వాళ్ళు మేము వేసామని చెప్పట్లేదు, అభిమానులు వేశారని చెప్తున్నారు. సో మరి మీకు అంత కలెక్షన్స్ 2300 కోట్లు 2200 కోట్లు వస్తే మిగతా అంత డబ్బులు ఏం చేశారు? 1831 చూపిస్తున్నారు కదా అధికారికంగా అని అడిగారు అని చెప్తున్నారు. నిజంగా ఎక్కువ కలెక్షన్ వస్తే పుష్ప చూయించుకోదా? బాహుబలిని కొట్టేదాకే రికార్డు కొట్టామని చెప్పిన వాళ్ళు ఇక దంగల్ని కూడా కొట్టేశాము, ఆ రికార్డు కూడా మాదే అని చెప్పుకోదా? చెప్పుకోకుండా ఎలా ఉంటారు? సో ఇదొక ఫేక్ ప్రచారం. ఈ అల్లు అర్జున్ కి సంబంధించిన వాళ్ళు ఆ పిఆర్ టీం చేస్తున్న ఫేక్ ప్రచారం 2200 కోట్లు అంటే ఇది ఎక్కడ బయటపడిపోద్దో, 531 కోట్లు తేడా వచ్చిన మాట వాస్తవం. వాళ్ళ టీం ఏం చెప్పుకుంటుందంటే 531 కోట్లు అదనంగా వచ్చింది, 1831 కాకుండా. సో అది చూపించలేదు మీరు అని చెప్పేసి అడుగుతున్నారండి. అది చూపించకుండా ఉంటారు అంత మరి పిచ్చోళ్ళ. అరే మొదటి రోజు ఇది కొట్టాము, 300 కోట్ల కలెక్షన్లు, 300 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చామని చెప్పి రికార్డులు రాసుకున్న వీళ్ళు దంగల్ని కూడా ఇన్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టారు? RRR నుంచి మొదలు పెట్టారు. RRRని కొట్టేశాం, బాహుబలిని కొట్టేశాం, ఆ తర్వాత దంగల్ని కొట్టేశాం అని చెప్పుకుంటారు కదా. బాహుబలి దాకా ఎందుకు ఆపేశారు వాళ్ళు? బాహుబలి 1 కొట్టాము, 2ను కొట్టాము, RRRను కొట్టామని చెప్పుకున్న వాళ్ళు దంగలు ఒక్కదాన్ని ఎందుకు వదులుతారు? నిజమైన కలెక్షన్స్ వదలరు కదా. వాళ్ళు అక్కడ వరకు వాస్తవంలో కూడా మరీ అంత మరీ ఎక్కువ చెప్పుకుంటే బ్యాడ్ నేమ్ వస్తుందని వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు అక్కడ వెళ్ళి ఆగిపోయారు. సో మొత్తం మీద 531 కోట్ల రూపాయలు కలెక్షన్స్ అదనంగా చూపించారు. వాస్తవంగా 1300 కోట్లే వచ్చిందని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెబుతూ వచ్చాను. మీ ఛానల్లో కూడా 1100-1200 కోట్లకు మించి లేదు బిజినెస్ అని చెప్పాను. ఇవాళ దగ్గర అదే నిజమైంది. సో ఇది నట్టి కుమార్ గారు ఆయన ట్రేడ్ వర్గాలు చెప్తాయి కదా ఆయనకి. ఆయన చెప్పడం ఏంటంటే, హిందీలో మార్కెట్ బాగా వచ్చింది, కన్నడలో బ్రేక్ ఈవెన్కి దగ్గరకు వచ్చింది, తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అయింది, తెలుగు అటువైపు ఆంధ్రప్రదేశ్లో బ్రేక్ ఈవెన్ గాల, తమిళనాడులో బ్రేక్ ఈవెన్ గాల, కేరళలో బ్రేక్ ఈవెన్ గాల. ఈ 3 చోట్ల ఇంకా బ్రేక్ ఈవెన్ గాల నష్టాల్లో ఉన్నారు డిస్ట్రిబ్యూటర్లు. మిగతా చోట్లంతా కూడా బ్రేక్ ఈవెన్ అయింది. హిందీలో అనుకున్న దానికంటే మార్కెట్ బాగా వచ్చింది. ఇది వాస్తవమైన లెక్కలు ఇవి. సో అటువంటిప్పుడు పుష్ప
మరి డొల్ల కలెక్షన్లే కదా. మరి అల్లు అర్జున్కి 300 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారా అంటే లేదు అబ్బెబ్బే 150 అనండి. 300 కోట్లు ఎక్కడ ఇచ్చాం, 2 సినిమాలకు కలిపి ఆయనకి ఇచ్చింది 150 కోట్లు అని చెప్పారంట. సో సుకుమార్కి ఎంత ఇచ్చారంటే అది కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వాల. వాళ్ళకి ఈ హక్కులు రాసి ఇచ్చారు. ఈ హక్కుల్లోంచి ఒక 150 కోట్లు వచ్చింది తీసుకోవాలి వాళ్ళు, అంతే. సో ఇవన్నీ కూడా 250 కోట్ల రూపాయలు అదనంగా సుకుమారు బన్నీ విషయంలో అదనంగా చూపించారు. రైట్. అండ్ రెమ్యూనరేషన్ కూడా 150 crores 2 సినిమాస్ కి కలిపి అయితే ఒక్క సినిమాకి 300 కోట్లను పెట్టాడు. అంటే ఇక్కడ ఐటీ వాళ్ళు తేల్చింది ఏంటంటే వాళ్ళిద్దరు లెక్కలు కూడా చూస్తే 250 కోట్ల రూపాయలు అదనంగా వాళ్ళ ఖాతాలోనే చూపించారు. ఓకే. సో అల్లు అర్జున్ ఖాతాలో 150 కోట్లు అంటే ఆయనకి ఇచ్చింది 300 కోట్లు అని పెట్టారు. అక్కడ 150 కోట్లు బయటకు వచ్చేసిందిగా. సో అలాగే సుకుమార్ దాంట్లో ఒక 100 కోట్లు అంటే 250 కోట్లు బ్లఫ్ చేశారు అక్కడ కూడా. సో వీళ్ళు మొత్తం కలిపి ఒక బ్లఫ్ మాస్టర్స్ అని చెప్పాలి. బ్లఫ్ గేమ్ జరిగింది. సరే, అయితే ఇది పుష్పకు ఒక్కటే అయిందంటారు, ఇంకా మిగతా సినిమాలకు కూడా అలానే అయ్యింది? ఇప్పుడు ఏమవుతుందంటే ప్రియాంక గారు, సహజంగా ఒకడు అలా చెప్పుకొని లబ్ధి పొందుతున్నాడంటే అవునా మనం కూడా అలా చెప్పకపోతే అవదేమో అనుకొని చెప్తాం. ఇప్పుడు పథకాలు జగన్మోహన్ రెడ్డి ఫ్రీగా ఇచ్చాడండి. ఫ్రీగా ఇస్తే చాలా ఫ్రీలు ఇచ్చాడు. ఆ ఫ్రీలు మనం ఇవ్వకపోతే జనం గెలిపించరు కదా, అది తప్పు. కానీ ఏం చేస్తారు, ముళ్ళుతోనే తీయాలన్న కాన్సెప్ట్ ప్రకారం వాళ్ళు కూడా ఇస్తారు. అట్లే ఈ లెక్కలు ఇలా చెప్పకపోతే సినిమాలు ఆడమేమో, మనం ఫెయిల్ అనుకుంటామేమో అనుకుంటాం. అలాంటి ఉద్దేశంతోనే గేమ్ చేంజర్కి 186 కోట్ల ఫస్ట్ డే వేశారు. కానీ రామ్ చరణ్ గారు దాన్ని చాలా స్ట్రిక్ట్గా మనం వాస్తవాలు అంగీకరించాలి, మనం మంచి సినిమా తీసాం, డెఫినెట్గా అందులో డౌట్ ఏం లేదు, మంచి మెసేజ్ ఉన్న సినిమా, ప్రజలు ఇంత మెసేజ్ ఉన్న సినిమాని ప్రజలు అంతలాగా పుష్పాన్ని రిసీవ్ చేసుకున్నంతగా రిసీవ్ చేసుకోలేదు. ఓకే, ఈ వాస్తవాన్ని అంగీకరిద్దాం అనుకున్నాడు ఆయన, ఆపేశారు ఫస్ట్ డేతోనే. ఆ తర్వాత నుంచి ఎక్కడ కనీసం సక్సెస్ మీట్లు కూడా పెట్టలేదు. సో ఈ రకమైన వాస్తవిక దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేవర కానీ కల్కి కానీ ఈ సినిమాలన్నీ కూడా ఫేకే చూపించారు. కాకపోతే ఫేక్లో కూడా కొంచెం నమ్మదగిన ఫేక్ ఉంటుంది, నమ్మలేని ఫేక్ ఉంటుంది. ఒక 50 కోట్లు 100 కోట్లు ఎక్కువ చూపించవచ్చండి, కానీ ఇట్లా 100 కోట్లు ఎక్కువ చూపిస్తారా, 500 కోట్లు 600 కోట్లు ఎక్కువ చూపిస్తారా? సో ఇక్కడ డౌట్ వచ్చేస్తుంది. ఇంత ప్రచారం చేసుకొని మేము రికార్డులు బ్రేక్ చేసామనగానే డౌట్ వస్తుంది. సో ఆ డౌట్ వచ్చింది కాబట్టి దీన్ని ఇవాళ నిగ్గు తేల్చడం జరిగింది. సో తేలిపోయింది, పుష్ప డొల్ల కలెక్షన్లు నేనేమైతే చెప్పానో అది ఇవాళ నిరూపితమైంది. సార్, మీరు కల్కి దేవరా అని అంటున్నారు కదా, మరి దాని ముందు వచ్చిన బాహుబలి దగ్గర నుంచి ఇంత కలెక్షన్స్ వచ్చాయి, అంత కలెక్షన్స్ వచ్చాయి అనేది స్టార్ట్ అయ్యింది. కలెక్షన్లో సునామీ అని చెప్పేసి విన్నాం మనం. అయితే మరి అప్పుడు బాహుబలికి వచ్చింది నిజమైన కలెక్షన్సా లేకపోతే ఇలానే ఫేక్ కలెక్షన్? బాహుబలి 2 వరకు నిజమైన కలెక్షన్సే, అందులో అవాస్తవాలు ఏమీ లేవు. కాకపోతే ఈ దేవర కల్కి ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. వాళ్ళు కూడా ఎక్కువ కాదు, ఎంతో ఒక మోస్తరుకి వెళ్ళారు. సో అంటే వాళ్ళు పాన్ ఇండియా అని ఎప్పుడైతే అన్నామో, బాహుబలి అనేది పాన్ ఇండియాకి వెళ్ళిపోయింది. దాన్ని చూసి RRR తర్వాత మరి నేను పాన్ ఇండియా తీయాలి కదా దేవరా అని అనుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు. అనుకొని పాన్ ఇండియా లెవెల్లో తీశారు దాన్ని. కానీ ఆ కలెక్షన్స్ పాన్ ఇండియా లెవెల్లో చూపించకపోతే ఫెయిల్ అయిపోతాం కాబట్టి చూపించారు. కల్కి ఒకసారి ఆల్రెడీ బాహుబలి అందుకుంది కాబట్టి దానికి దగ్గర చూపించకపోతే మనం ఎక్కడ ఫెయిల్ అయిపోతామని కల్కి కూడా కొంత ఎక్స్ట్రా బేస్ చూపించారు. సో ఈ రకంగా దేవర బాహుబలి కల్కి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయ్యి పుష్ప 2కి పరాకాష్ఠకి చేరింది. అప్పుడు అంతకుముందు బాహుబలి 2 వరకు దంగలు, బాహుబలి 2 ఇవన్నీ కూడా కాస్త వాస్తవాలకు దగ్గరగా ఉండే కలెక్షన్స్ చూపించారు. అంటే సార్, ఇక్కడ నా డౌట్ ఇందాక కూడా నేను అడిగేది మిమ్మల్ని ఏంటంటే, ఈ కలెక్షన్స్ ఫేక్ కలెక్షన్స్ చూపించడం వల్ల ఓన్లీ పబ్లిక్ అట్రాక్షన్ డ్రా చేయడానికా, లేకపోతే కనుక ఇటు బాలీవుడ్ నుంచి స్టార్స్ రావాలన్నా, లేకపోతే కనుక డైరెక్టర్స్ ఎవరైనా వర్క్ చేయాలన్నా, పెద్ద వాళ్ళ సహకారం కావాలన్నా, ప్రొడ్యూసర్స్ రావాలన్నా, అది ఏమైనా ఇక్కడ ఫెచ్ అవుతుందా, అందుకే ఇలాంటి కలెక్షన్స్ చూపిస్తారా అనేది నా ఉద్దేశం. ఇందాక కూడా నేను మిమ్మల్ని అట్లేదు. అంటే ఒకటేంటంటే ఈ కలెక్షన్స్ చూపించడం ఫస్ట్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేయడం కోసం, నంబర్ 1. రెండవది, బాలీవుడ్ ఆల్రెడీ మనల్ని బాలీవుడ్ మన దర్శకులు వెళ్ళి బాలీవుడ్లో సినిమాలు తీస్తున్నారు. బాలీవుడ్ వాళ్ళు తెలుగులో సినిమాలు తీస్తున్నారు, తెలుగుకి వచ్చేసారు, నటీనటులు తెలుగులో తీస్తున్నారు, అంతా వచ్చారు. అది సినిమా బాగుంది, సినిమా రేంజ్ పెరిగింది, హిందీలోకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా మీకు కలెక్షన్లతో సంబంధం లేకుండా బాలీవుడ్ వాళ్ళంతా కూడా టాలీవుడ్లో కూడా నటించడానికి పెద్ద సమస్య కాదు. టెక్నీషియన్స్ కూడా ఇక్కడ రావడానికి ఇవాళ ఏంటంటే బప్పీ లహర్ లాంటి వాళ్ళు పాత రోజుల్లోనే మన దగ్గరకు వచ్చి సంగీతం చేశారు కదా, చిరంజీవి గారి సినిమాలకి చాలా వాటికి చేశారు. బప్పీ లహర్ లాంటి వాళ్ళు సంగీత దర్శకులు వచ్చారు ఇక్కడికి. సో అలాగే కొంతమంది సంగీత దర్శకులు అప్పుడప్పుడు మన తెలుగుకి వస్తూ ఉంటారు. సో దానికోసం అని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్
ప్రేక్షకులను ఆకట్టుకోవటానికి, రెండవది ఈ కలెక్షన్స్ ఏవైతే వాటిని చూపి బ్లాక్ వైట్ చేసుకోవటానికి. ఈ రెండు, ఎందుకంటే పెద్ద సినిమా అనగానే ఎక్కువ మంది జాయిన్ అవుతారు. జాయిన్ అయ్యే వాళ్ళలో బ్లాక్ మనీ ఉండే వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. నేను ఒక 100 కోట్లు పెడతా, నాకు వైట్ చేసి ఇవ్వాలి. సో కలెక్షన్ రూపంలో చూపించి ఇంత 100 పెట్టాడు ఈయన 50 పెట్టాడు, లేకపోతే ఈయన 25 పెట్టాడు, 100 కోట్లు వచ్చిందని చెప్పి చూపిస్తారు. 100 కోట్లు వైట్ అయిపోలే అప్పుడు. సో ఆ రకమైన ప్రక్రియ కోసం చెప్పుకోవడం తప్ప ఇందులో వాస్తవంగా వాళ్ళెవరో వచ్చి బాలీవుడ్ వాళ్ళు వచ్చి ఇక్కడ యాక్ట్ చేస్తారనో, బాలీవుడ్ టెక్నీషియన్స్ ఇటువైపు చూస్తారని కాదు. ఆల్రెడీ బాలీవుడ్కి తెలుగు సినిమా సత్తా తెలుసు. తెలుగు, తమిళ్ ఎప్పుడు తక్కువేం కాదు బాలీవుడ్కి. కాకపోతే హిందీ ప్రేక్షకుల సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు మార్కెట్ ఎక్కువ. ఇప్పుడు ఆ మార్కెట్ని కొల్లగొట్టాం కదా. సో మనం కూడా ఎక్కడ బాలీవుడ్కి మనం అనుకుంటే బాలీవుడ్ మార్కెట్ను కూడా మనం కొల్లగొడతామని తెలిసిపోయింది. ఇవాళ అసలుకి తెలుగు సినిమాలంటేనే, తెలుగు తమిళ సినిమాలంటేనే బాలీవుడ్ వాళ్ళు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. హిందీ వాళ్ళు కూడా వ్యూయర్స్ ఎక్కువ. ఓహో అటువైపు నుంచి వచ్చిందా, ఇందులో బాగానే ఉంటుందిలే. ఇక్కడేముంది, బాలీవుడ్లో కండలు చూపించుకోవటము, రిచ్ కిడ్స్గా చూపించుకోవటం ఇవే నడుస్తుంటే వాస్తవికతకు చాలా దూరంగా ఉంటేనే బాలీవుడ్ సినిమాలను ఒక మొహం వచ్చింది వాళ్ళకి. అందుకే ఏంటంటే తెలుగు, తమిళ్ ఈ సినిమాల పట్ల, మలయాళం ఈ సినిమాల పట్ల ఆసక్తి చూపిస్తుంది బాలీవుడ్లో కూడా. కాబట్టి